రూపా, నువ్వు లేకపోతే ఈరోజు మా కొడుకిలా మా పక్కన ఉండేవాడు కాదు. వాడికి శిక్ష పడుంటే మేం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. వయసులో చిన్నదానివైనా పెద్ద మనసుతో గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా నా కొడుకుని కాపాడా. చాలా థ్యాంక్స్ అమ్మా. రూప విషయంలో అత్త వెన్నపూస కరిగినట్టు కరిగిపోతుంది. వీళ్ల మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టాలి. రూపా, వచ్చిన పని అయిపోయింది. ఇక్కడ అనవసరమైన వాళ్లతో అర్థం లేని మీటింగ్లు వేస్ట్. 12ంటికి వెళ్దాం. అర్థం లేని సాక్ష్యాలతో నా బిడ్డను అనవసరంగా ఇరికించాలని చూసినప్పుడు ఏమైందయ్యా ఈ బుద్ధి? ముచ్చెలు, నువ్వు ఆగివే. ముత్యాలు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. హత్య చేసిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అమాయకులు ఇరికించాలనుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైందమ్మా? అందుకే అంటారు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని. నేను చూస్తుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు చేసిన పాపానికి నీ కొడుక్కి జైలు శిక్ష రాశాడా దేవుడు. నాకు తెలిసి నీ కొడుకు చేసిన పాపంలో నీకు కూడా బాగా ఉండుంటుంది. నీ పాపం కూడా పండే రోజు దగ్గరలోనే ఉందిలే. రూపా, వెళ్దాం పదండి. అసలు ఏంటి ముచ్చెలు నువ్వు? లేకపోతే ఏంటయ్యా నా కొడుకు మీద వాళ్ళ పగేంటి? అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. మన రాజు నిర్దోషిగా బయటకొచ్చాడు. అది హ్యాపీ. మంచి టైం చూసుకొని పెళ్లి చేసుకుంటే ముందు ముందు ఇలాంటి పరిస్థితులు రావు. అమ్మా, నీకు ముందే హెల్త్ బాగాలేదు. అనవసరంగా టెన్షన్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు పదా. నువ్వు ఉంటే నాకేం కాదురా నాయనా. అత్తయ్య, ఇంటికెళ్దామా? అమ్మ రేణుక, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఒరే నాయనా, మీ అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడింది మన రేణుకనే. దీపక్ ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు తమ్ముడు. పాపం మందారం ఎంత నొప్పి భరించిందో ఏమో. మందారం, మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలీదు. మీరిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్లారో కూడా నాకు తెలీదు. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. వాడిని క్షమించు మందారం. అక్క, వాడు చేసింది క్షమించగలిగే తప్పు కాదు. తప్పు చేసిందే కాకుండా మనల్ని తప్పుడు మనుషుల్లాగా కోర్టులో నిలబెట్టాడు. మందారాన్ని చంపింది ఆ రాజు అని మనం చెప్తుంటే కనీసం ఆ రాజు తప్పు చేయలేదు, నేనే చేశానంటే మనం ఎదవలో అయ్యేవాళ్ళం కాదు. నా పక్కనే ఉంటూ మందారం చనిపోయినందుకు ముద్ద దిగినట్టు నిద్ర పట్టనట్టు యాక్టింగ్ చేశాడు. ఛా, ఎవరినైతే నేను గుడ్డిగా నమ్ముతానో వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. మందారం, ఇది నిజమేనా? ఏం జరిగిందన్నయ్య? చనిపోయిందనుకున్న మందారం ఎలా తిరిగి వచ్చిందన్నయ్య? అసలేం జరిగింది? చనిపోయామనుకున్న నువ్వు ఎలా బ్రతికొచ్చావు? మందారం, చెప్పు, అసలేం జరిగింది? విరూపాక్షి అమ్మగారి కోసం చెప్పొద్దని స్వామీజీ మాట తీసుకున్నారు. ఆ రోజు తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది పెద్దయ్య. మా అమ్మ నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అని చెప్పారు.
అందరికీ చెప్పి వెళ్దామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. ఈ మందారం ఏదో దాస్తోంది, అబద్ధం చెప్తోంది. దీపక్ వెళ్ళింది విరూపాక్షి గురించి. మందారం ఫాలో అయింది కూడా విరూపాక్షి దగ్గరికి అన్నాడు కదా, మరి ఇదేంటి వేరే కథ చెప్తోంది? రాజన్నకి ఫోన్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వను రాజన్న. మరి నువ్వు రాజుతో మాట్లాడుతూ కంగారు పడుతూ ఎవరికీ చెప్పను రాజన్న, పెద్దయ్యకి అస్సలు చెప్పనని చెప్పావు. అలా ఎందుకు చెప్పావు మందారం? ఆ రోజు ఇంట్లో శుభకార్యం జరుగుతోంది కాబట్టి మీకు తెలిస్తే ఇబ్బంది పడతారని నన్ను మీకు చెప్పొద్దని చెప్పాడు రాజన్న. ఆ ఫోన్లో చెప్పినట్టే వెళ్తే అక్కడ దీపక్ ఉన్నాడు. ప్రాణాపాయంలో ఉన్నది మా అమ్మ నాన్న కాదు, నేను అని తెలుసుకునేసరికి నా మీద అటాక్ చేశాడు పెద్దయ్య. ఆ విషయం గురించి రాజన్నకి చెప్తే నన్ను కాపాడడానికి అక్కడికి వచ్చాడే కాని నన్ను చంపడానికి కాదు పెద్దయ్య. అంటే ఇదంతా చేసింది దీపక్క? అవును చిన్నయ్య. రాజన్న వచ్చేసరికి దీపక్ నన్ను పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అమ్మాయి గారొచ్చి జరిగింది చెప్తే దీపక్ తప్పించుకున్నా పర్వాలేదు, నన్ను కాపాడిన రాజన్నకి శిక్ష పడకూడదని కోర్టుకొచ్చాను పెద్దయ్యా. చూసారా నాన్న, ఇప్పటికైనా రాజు తప్పు చేయడని నమ్ముతారా నాన్న? నాన్న, రాజు వాళ్ళింట్లో కంటే మన ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు నాన్న. అమ్మా నాన్న కంటే పెద్దయ్య గారుంటే చాలు అన్నట్టు ఉన్నాడు నాన్న. ఏం నేర్చుకున్నా మీ దగ్గరే నేర్చుకున్నాడు. రాజు తల తీసేసే పరిస్థితులు ఎదురైనా ఎవరిని తలదించుకునే పని చేయడు. అందరినీ తలదించుకునేలా చేశాడు కదా రూపా. నీ విషయంలో మన కుటుంబం మొత్తం తలదించుకునేలా చేశాడు కదా. అత్తయ్య, అందులో కూడా రాజు తప్పు లేదు. నన్ను కాపాడడం కోసం, నాన్న గౌరవం కాపాడడం కోసం ఏదైనా చేసే రాజు ఆ పని వెనక ఎవరున్నారో తెలియక చేసిన పని అది. అది నీకు అర్థం కాకపోవచ్చు. నాన్న, రాజు గురించి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను నాన్న. ఆ రాముడి దగ్గర హనుమంతుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మీ దగ్గర రాజు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఒక్కసారి రాజు స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది నాన్న. చాలు రూపా, వాడు ఇక్కడ కొట్టిన దెబ్బ నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు మళ్ళీ మళ్ళీ వాడి పేరు నా ముందెత్తితే మర్యాదగా ఉండదు. చూడు మందారం, ఇక నుంచి నీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పు. అలాగే పెద్దయ్యా. నీ ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. అలాగే పెద్దయ్యా. సుమా, మందారం కోలుకునే వరకు బిడ్డని మందారాన్ని మీరే చూసుకోండి. నేను చూసుకుంటాను పెద్దనాన్న. అక్క, దీపక్ చేసిన పనికి కోర్టు వాడికి జైలు శిక్ష విధించింది. అదే నేనైతే అక్కడే వాడిని చంపేసి ఉండేవాడిని. ఇప్పుడు కూడా వాడిని అలాగే అనుకొని వదిలేసే. బంగారం లాంటి కోడలు మనవడు నీకున్నారు, ఇక వాళ్లే నీకన్నీ. రూపా, నేను వద్దంటున్నాను కోర్టుకొచ్చినందుకు కోపంగానే ఉంది. కానీ నేను చెప్పినట్టు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడేందుకు
నువ్వు చేసిన పోరాటం నచ్చింది. తండ్రిగా నేను కోపంగా ఉన్నా ఒక కామన్ మ్యాన్గా గర్వపడుతున్నాను. మొత్తానికి అనుకున్నది సాధించావు రూపా. సమయానికి మందారం కనిపించింది కాబట్టి ఇదంతా జరిగింది పిన్ని. బావగారు కూడా రాజు విషయంలో ముందుగా కోపం చూపించలేదు. రాజు గురించి మాట్లాడుతుంటే కనీసం వింటున్నారు. అది చాలు రాజుని త్వరలోనే క్షమిస్తారు అని నమ్మడానికి. అవునమ్మాయి గారు. అదే జరిగితే నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. అంతేకాదు అమ్మా నాన్నల్ని కూడా దగ్గర చెయ్యాలి. రాజుని కలిసి ముందు అమ్మ ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. మీ అమ్మగారు దగ్గరలోనే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు. సమయం చూసి మీకెదురు పడతారు. ఏంటి మందారం, ఏదో ఆలోచిస్తున్నా? మీరు గట్టిగా కోరుకోండి అమ్మాయి గారు, అన్నీ మీరనుకున్నట్టుగానే జరుగుతాయి. సరే, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కిడ్నీ పేరుతో అత్తని కోర్టులో రాజుని విడిపించి రాజుకు దగ్గర అవుదాం అనుకుంటే ఈ రూప చేసిన పనికి నాకు కనీసం ఇజ్జత్ కూడా లేకుండా పోయింది. కిడ్నీ ఇచ్చినా కూడా మంచిగా ఎవరు నాతో మాట్లాడతలేరు. గిట్లయితే చాలా కష్టం. ఏదో ఒకటి చేసి రాజు నా సొంతం చేసుకోవాలా. రేణుకా, నీకెన్ని మార్లు చెప్పాలా నా ఎంట తిరగద్దని? సిగ్గు లేదు? సిగ్గులేదు రేణుకా. గా రాజుగాడు వాళ్ళ కుటుంబం నిన్నెంత మోసం చేసిండ్రు. నీ తానే పైసలు తీసుకొని దుబాయ్ పోయి వచ్చేసరికి కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేస్తుండ్రు. గట్లాంటి గలీజోని గురించి సోంచాయిస్తున్నావేంది రేణుకా? నిన్నెవరు రమ్మన్నారు అసలు? గింతకాలంగా అనిపించకపోతే ఎవడో కోసుకొని తినేసిండ్రు అనుకున్నా. మళ్ళా తగలడ్డావు. మరి అదిగా ఇంటించి పో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే రేణుకా. నరుకుతావా? నరుకు. మటన్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు వండుకొని తింటావా? తిను. నీ అణువణువులో కలిసిపోవడం కంటే నాకు వేరే కోరిక లేదు రేణుకా. అయినా ఎంతకాలం కనిపించలేదు అంటున్నావు. ఎందుకో తెలుసా రేణుకా? నీకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి. కనిపించొద్దని నువ్వు చెప్పేసినావు కాబట్టి కనిపించలేదు. కానీ ప్రతిరోజు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను రేణుకా. నిన్ను నిలువుగా ముంచేసిన ఆ రాజుగాడు ఆఫీసులోనే పనికి చేరు. రోజు వాడు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆ వీధి చివరి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను రేణుకా. నువ్వు రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావో నాకు గుర్తుంది రేణుకా. గట్లనే ఉండిపోవాల్సింది. మళ్ళీ గిప్పుడెందుకు వచ్చినావు? నువ్వుగా రాజుగాడిని చేసుకుంటావని నా ప్రేమని త్యాగం చేసి గెంతకాలం నీకు దూరంగా ఉన్నా. ఇప్పుడు ఆ రాజుగాడు హత్య కేసులో ఇరుక్కుండు కదా, వాడు పోతే నీకు దిక్కెవరు? అందుకే మళ్ళీ వచ్చాను రేణుకా. అయినా ఇంతకాలం పెళ్ళాం వదిలేసిన గొర్రె అని అందరూ అవమానిస్తున్నా కూడా ఓర్చుకున్నాను. మళ్ళీ మగాడిలాగా పెళ్ళా మనసు గెలుచుకున్న గొర్రె అని అనిపించుకునేంత వరకు తిరిగి వెళ్ళండి రేణుకా. నా రాజు హంతకుడుగా ఇరుక్కోలేదు, నిర్దోషిగా బయటకొచ్చిండు.
నాకు నీ అవసరం ఏమాత్రం లేదు. పోయిక నుంచి. గట్లా మాట్లాడుకు రేణుక. నిన్ను మోసం చేసిన వాళ్ళని మనసులో పెట్టుకొని నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను దూరం పెట్టడం నీకు న్యాయమేనా రేణుక? హే చూడు, నా గురించి నీకు అనవసరం. మర్యాదగా ఇక నుంచి పో. రేణుక, నువ్వు ముత్యాలకి కిడ్నీ ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయం తెలిసి బాధతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ నేను చేస్తే నా కిడ్నీని ఎవడో ఫ్రై చేసుకొని తినేస్తాడు. అదే కిడ్నీ నీకు ఇస్తే నీకు తీసేసిన కిడ్నీ స్థానంలో నా కిడ్నీ పెట్టి కుట్టేస్తారు కదా రేణుక. హాస్పిటల్కి వెళ్దాం పద రేణుక. పద రేణుక, పద. హే, నేను కిడ్నీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆయన నీ కిడ్నీ నాకు అవసరం లేదు. నా కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి పో. రేణుక, ఎంతైనా నేను నీ మొగుడిని కదా. ఓ ముద్దిచ్చి ముద్దుగా చెప్పు రేణుక, వెళ్ళిపోతా. నిన్ను ఏ రేణుక, కట్టుకున్న మొగుడు పట్ల కషాయిలాగా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడో ఒక రోజు నువ్వు నిద్రపోతున్న సమయంలో బలవంతంగా అయినా నిన్ను నా సొంతం చేసుకుంటా. నీతో 100 గొర్రె పిల్లలు కనకపోయినా, చిన్న మందనైనా కనకపోతే నా పేరు గొర్రె కాదు. చివరికి దీనికి కూడా లోపమైపోయినా. రేణుకా, మళ్ళీ ఏంటి? చలికాలం వస్తుంది. కావాలంటే నా చర్మం తీసుకొని స్వెటర్ కుట్టించుకో రేణుకా. ఏడు సమలే ఎల్లో. దేవుడు దయ వల్ల రాజు బయటపడ్డాడు. అందుకే నాన్న అంత కోపం చూపించలేకపోయారు. రాజు నాన్నకి దగ్గర అవ్వడానికి ఇదే మంచి సమయం. అమ్మాయి గారు, మీరు దేవతలా వచ్చి నన్ను కాపాడారు. నన్ను హంతకుడిగా చూసిన పెద్దయ్య గారు కూడా రియలైజ్ అయ్యి ఉంటారు. ఒకసారి అమ్మాయి గారికి కాల్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ పెద్దయ్య గారు చూస్తే ప్రాబ్లం అవుతుందేమో. రేపు ఫాదర్స్ డే కాబట్టి నాన్నకి సర్ప్రైజ్ ప్లాన్ చేసి రాజుని కలిసేలా చేస్తే బాగుంటుంది. రాజుకి ఫోన్ చేస్తాను. మన గురించి, మన బంధం గురించి వాళ్ళు తెలుసుకుని నాన్న నిన్ను క్షమించి, అత్తయ్య నన్ను క్షమించి, మనిద్దరం కలిసి అమ్మా నాన్నల్ని దగ్గర చేయాలి. సరే అమ్మాయి గారు, అప్పటి వరకు పెద్దయ్య గారికి దూరంగా ఉండడం కూడా నా వల్ల కావడం లేదు. ఇంతకాలం ఏదో ఒకలా పెద్దయ్య గారిని చూసేవాడిని. ఇప్పుడు అది కూడా లేదు. ఈసారి పెద్దయ్య గారికి కనిపిస్తే నేరుగా వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాను. రాజు, రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి ప్లాన్ చేయొచ్చు. పనిలో పనిగా నువ్వు కూడా నాన్నని కలవచ్చు. సరే అమ్మాయి గారు,
ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఏదైనా గుళ్ళో ప్లాన్ చేద్దాం రాజు. దేవుడి ఆశీస్సులు కూడా దొరుకుతాయేమో చూద్దాం. అలాగే అమ్మాయి గారు. సరే రాజు, పడుకో, రేపు కలుద్దాం. గుడ్ నైట్ అమ్మాయి గారు. గుడ్ నైట్ అబ్బాయి గారు. అమ్మాయి గారు నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు రాజు. నేను కూడా నీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. ఏంటది? బాయ్ రాజు.